శ్రీ మాత్రే నమః. మాఘపురాణం గంగాజలం మహిమ. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహత్యమును గురించి వివరించేదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులని నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినదనియు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదనియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమైనవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో అంగస్నానము అత్యంత పుణ్యప్రద ఫలమని తెలుపుచు గంగాజల మహత్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలము క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూసి మోహించి అతని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకి పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే 5 యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానము ఆచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచు విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమెను అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచి ఇద్దరు కామక్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచు వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించు చుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుతూ తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండుమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చకామ వాంఛకులోనై నీవు తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపమునొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.